ఫిబ్రవరి 13వ తేదీ వార్తా విశ్లేషణకి స్వాగతం. రఘురామకృష్ణరాజులో నిందితుడైన తులసీబాబుకి జగన్ ప్రభుత్వం 48 లక్షల రూపాయలు ఫీజుగా చెల్లించింది. ఎందుకు ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు. నటుడు పృథ్వీ చేసిన అనవసరపు కామెంట్లు అతన్ని వైసీపీ సోషల్ మీడియా టార్గెట్గా చేసినాయి. ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు దక్షిణాదిలో దేవాలయాల దర్శనం చేసుకుంటున్నారు. ఇది వ్యక్తిగతమా, రాజకీయమా? చూద్దాం. ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు ఉంటున్న కరకట్ట ఇంటిని, ఈ వీడియోలో ఉన్న అంశాలని విడివిడిగా చూడాలి అనుకున్న వారికి కింద డిస్క్రిప్షన్లో టైం స్టాంప్స్ ఇస్తున్నాను. రఘురామకృష్ణరాజు కేసులో నిందితుడిగా ఉన్న తులసీబాబుకి జగన్ ప్రభుత్వం 48 లక్షల రూపాయలు లీగల్ ఫీజుగా చెల్లించిందట. ఎందుకు చెల్లించింది? ఆయన్ని జగన్ ప్రభుత్వం లీగల్ అసిస్టెంట్ టు సిఐడి అని పెట్టుకున్నదట. పెట్టుకుంటూ ఉత్తర్వులు ఇచ్చింది. తులసీబాబు ఏమిటి, సిఐడికి లీగల్ అసిస్టెంట్ ఏమిటి అని ఆశ్చర్యపోవద్దు. అప్పుడు సిఐడికి చీఫ్గా పివి సునీల్ కుమార్ ఉన్నారు. ఆయనకి తులసీబాబుకి విడదీయరాని బంధం ఏదో ఉంది. అందువల్లనే రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు కూడా సిఐడి ఆఫీస్లో అర్ధరాత్రి పూట ఈ తులసీబాబే నా మీద ఎక్కి నా గుండెల మీద కూర్చొని నన్ను చంపడానికి ప్రయత్నించాడు పివి సునీల్ కుమార్ ఆదేశాల మేరకు అని కూడా రఘురామకృష్ణరాజు గారు ఆరోపిస్తున్న విషయం తెలుసు. అంత సాన్నిహిత్యం ఉంది సునీల్ కుమార్ గారికి ఈ ప్రైవేటు వ్యక్తి అయిన తులసీబాబుకి. ఇంతకు విశేషం ఏంటంటే, ఈ తులసీబాబు అసలు ఎప్పుడూ కూడా లీగల్ ప్రాక్టీస్లో లేడు. ఆయనకి లీగల్ డిగ్రీ మాత్రం ఉన్నట్లుంది, కానీ ఆయన ఎన్నడూ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాల. మరి ఏ బేసిస్ మీద సిఐడికి లీగల్ అసిస్టెంట్గా తులసీబాబుని నియమించారో తెలియదు. రఘురామకృష్ణరాజు గారు చెప్పేదాన్ని బట్టి ఈ తులసీబాబుని 2020 అక్టోబర్ 6వ తేదీన లీగల్ అసిస్టెంట్గా నియమించారట. కానీ ఈ తులసీబాబు యాక్చువల్గా ఏపీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నది 2021 అక్టోబర్లో అని చెప్తున్నారు. మీరు బార్ కౌన్సిల్లో నమోదు చేసుకోకుండా ప్రాక్టీస్ చేయడానికి కూడా లేదు. అంటే ఈయన నియమించిన తర్వాత ఎందుకైనా మంచిది అని చెప్పి ఒక ఏడాది తర్వాత బార్ కౌన్సిల్లో నమోదు చేసుకున్నాడు అన్నమాట. అయినా సిఐడికి లీగల్ అసిస్టెన్స్ ఇచ్చేంత చట్ట నైపుణ్యం, లీగల్ ఎక్స్పర్టీజ్ తులసీబాబుకు ఉన్నదా? ఏ విధంగా నిర్ధారించారు అది పివి సునీల్ కుమార్ గారు అప్పట్లో తెలియదు మనకి. విశేషం ఏంటంటే 12 కేసులు సహకరించాడు సిఐడికి అని చెప్పి 48 లక్షల రూపాయలు ఫీజు ఇచ్చారట. హైకోర్టులో సిఐడి కేసుల ట్రయల్ కోసం అసిస్టెన్స్ కోసం ఈయన్ని నియమిస్తున్నాం అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారట. ఇక్కడ విశేషం ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్పారు ఈ మాట. వాస్తవానికి సిఐడి క్రిమినల్ కేసులు హైకోర్టులో కాదు విచారించేది, అవి కింది కోర్టులో విచారిస్తారు. అప్పీల మీదనే హైకోర్టుకు వెళ్తాయి. కాబట్టి సాక్ష్యాలు ప్రవేశపెట్టడం, యాక్చువల్గా విచారణ చేయడం ఇవన్నీ కూడా కింది కోర్టులో జరుగుతాయి. మరి హైకోర్టులో ఈ క్రిమినల్ కేసుల, సిఐడి కేసుల ట్రయల్ కోసం నియమిస్తారని ఎట్లా పేర్కొంటారు? అది పరస్పర విరుద్ధం కాదా? హైకోర్టులో వీటి ట్రయలే ఉండనప్పుడు ఆ ట్రయల్ కోసం ఈయన అసిస్టెంట్ అని ఆ పేరుతోటి ఈయనకు డబ్బులు పే చేయటము ఇవన్నీ ఎట్లా జరిగినాయి? ట్రయల్లో అసిస్టెన్స్ పేరుతోటి మొత్తం ₹1 కోటి ఈ విధంగా కాజేశారు, దీని మీద పూర్తిగా విచారణ చేయండి అని చెప్పి ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అందులో తులసీబాబు రోల్ ఏమిటి, ఆయన ఎట్లా అపాయింట్ అయ్యాడు, ఆయనకి ఏ బేసిస్ మీద 48 లక్షల రూపాయలు చెల్లించారు, వీటన్నిటిని వెలికి తీయండి అని చెప్పి ఈయన కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఏసీబీ వాళ్ళు ఏం చేస్తారో చూడాలి దీని మీద. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎట్లా ఇష్టారాజ్యంగా ఉండేది అని చెప్పటానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. నటుడు పృథ్వీ వైసీపీ సోషల్ మీడియా బారిన పడ్డాడు. గత 2-3 రోజులుగా జరుగుతోంది ఈ వ్యవహారం అంతా. లైలా అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడింది కూడా నేను నిన్న మాట్లాడాను. చిరంజీవితో పాటు ఈ పృథ్వీ కూడా మాట్లాడాడు. ఈయన కూడా యాక్ట్ చేశాట ఆ సినిమాలో. సమయం సందర్భం అనేది ఉండదు సినిమా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏదో రకంగా కామెడీ చేయటం, జనాన్ని ఎంటర్టైన్ చేయటం లక్ష్యంగా పెట్టుకుంటారు. రాజకీయాలను కూడా అట్లానే చూస్తారు వాళ్ళు. అందుకని అసందర్భంగా వైసీపీని పరోక్షంగా ప్రస్తావిస్తూ పృథ్వీ ఆ ఈవెంట్లో ఒక మాట మాట్లాడాడు. అదేమీ గొప్ప సెటైర్ కూడా కాదు. ఏమన్నాడు పృథ్వీ, ఈ సినిమాలో ఒక సీన్లో 150 గొర్రెలు ఉన్నాయి, ఆ తర్వాత చివరిలోకి వచ్చేసరికి 11 గొర్రెలే మిగిలినాయి అని చెప్పాడు. ఆబ్వియస్లీ
దట్ వాజ్ రెఫరింగ్ టు వైసీపీ ఎమ్మెల్యేలు గతంలో 151 మంది ఉండేవారు, ఇప్పుడు వాళ్ళ సంఖ్య 11కు పడిపోయింది అని. వైసీపీ పేరు తీసుకోలేదనుకోండి, బట్ స్టిల్ అందరికీ తెలుసు దేని గురించి మాట్లాడుతున్నాడు. అదొక పనికిమాలిన జోక్. దానివల్ల వైసీపీకి వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. కానీ ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా మాబ్ ఒకటి బయలుదేరింది. సోషల్ మీడియా లించింగ్ చేస్తారు. లించింగ్ అంటే ఒక గుంపు మీద పడి ఒకళ్ళని చిత్తకొట్టడమో చావగొట్టడమో చేయడం, అది లించింగ్. వ్యక్తులుగా వీళ్ళంతా బలహీనులు కాబట్టి ఒక గుంపుగా మందబలాన్ని చూపిస్తారన్నమాట. ఆ రకంగా ఈ పృథ్వీ మీద గత 2-3 రోజులుగా చూపిస్తున్నారట. కొన్ని వందల వేల ఫోన్ కాల్స్ వెళ్ళినాయట, లక్షలాదిగా సోషల్ మీడియాలో మెసేజ్లు పోస్ట్ చేశారట ఆ పృథ్వీకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి సంబంధించి. దాంతో అతను భయపడిపోయి హాస్పిటల్లో కూడా చేరాడట, బీపీ వచ్చి. ఇప్పుడు తేరుకున్నట్టున్నాడు కొంచెం. ఒక ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఈ విధంగా వేధిస్తున్నారు వైసీపీ వాళ్ళు, నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తా అని ఒకళ్ళిద్దరు పేర్లు కూడా ఏదో చెప్పాడు, వీళ్ళ మీద ఫిర్యాదు చేస్తున్నాను పోలీసులకని. దాంతోపాటు ₹1,00,00,000 దావా వేస్తా అన్నాడు. కొంత రెసిస్టెన్స్ చూపిద్దామని ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ మాటలు మాట్లాడాడు. బాగానే ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎట్లా చూడాలి? ఒకటి, సినిమా వాళ్ళు, పృథ్వీ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అసందర్భంగా రాజకీయాల గురించి మాట్లాడకూడదు. సందర్భోచితంగా మీకేమైనా విషయ పరిజ్ఞానం ఉంటే దాని గురించి వెల్ ఇన్ఫార్మ్డ్ కామెంట్ చేయొచ్చు. సినిమా వాళ్ళలో చాలా తక్కువ మందికి మాత్రమే ఆ సమయము, ఆ సందర్భము, ఆ విషయం యొక్క లోతు అన్నీ తెలిసి ఉంటాయి. అందువల్ల చిక్కుల్లో పడతారు ఇట్లా. రెండవది, ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా అనేది ఒక ఆయుధంగా మారడం, ఒక టూల్ ఫర్ మాబ్ అటాక్స్ అన్నట్టుగా తయారైంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు వ్యక్తులుగా అందరూ బలహీనలు కాబట్టి ఒక గుంపుగా బయలుదేరి వేరే వాళ్ళని అటాక్ చేయడం అనేటువంటి మనస్తత్వాన్ని డెవలప్ చేసుకుంటారు. లేకపోతే అంత పెద్ద ఎత్తున పృథ్వీని అటాక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అదొక తెలివి తక్కువ కామెంటు, అసందర్భపు కామెంటు అని చెప్పి అని ఊరుకుంటే అయిపోయేది. కానీ అన్ని పార్టీల వాళ్ళు చేస్తున్నారు ఇది. అంటే తమకు అనుకూలంగా ఉన్నప్పుడేమో పార్టీల వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు దీన్ని, తమ మీదకు వచ్చినప్పుడు మాత్రం సోషల్ మీడియా గురించి, దాని యొక్క ఇల్ ఎఫెక్ట్స్ గురించి నీతులు వల్లిస్తూ ఉంటారు. ఇది దాదాపు అన్ని పార్టీలు చేయడం చూసాం. ఒక సర్కిల్ పూర్తి అయిపోయింది ఇప్పటికే. కానీ ఇప్పటికీ ఏ పొలిటికల్ పార్టీ కూడా ఈ విషయంలో రెస్ట్రెయింట్ పాటిస్తున్నట్టుగా అయితే కనిపించడం వల్ల. పవన్ కళ్యాణ్కి ఈ మధ్య ఆరోగ్యం బాగాలేదు. కోలుకున్న తర్వాత ఆయన 3 రోజుల కేరళ, తమిళనాడు పర్యటన ప్రకటించాడు. ఏంటి పర్యటన అంటే దేవాలయాల సందర్శన అని చెప్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా ఆలయాలను సందర్శిస్తారు ఈ 3 రోజుల్లో అని చెప్పారు. ఈ మేరకి ఇవాళ ఆల్రెడీ కేరళలో తిరువళ్ళం శ్రీ పరశురామ క్షేత్రాన్ని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు అని కూడా ఆల్రెడీ సమాచారం వచ్చింది. ఇంకా ఆయన అనంత పద్మనాభ స్వామి టెంపుల్, మధుర మీనాక్షి టెంపుల్, కుంభేశ్వర దేవాలయం, ఇట్లాంటి చాలా రకాల దేవాలయాల్ని సందర్శించబోతున్నాడు ఈ 3 రోజుల్లో అని చెప్పి వార్త వచ్చింది. అయితే ఈ పర్యటన ఉద్దేశం ఏంటి? ఇది ఆయన వ్యక్తిగత పర్యటన, ఆధ్యాత్మిక పర్యటన అంటే? ఈ వచ్చిన వార్తల్లో ఒక మాట ఉంది, సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆలయాలని సందర్శించబోతున్నారు అని. సో వ్యక్తిగత ఆధ్యాత్మిక చింతనలో భాగంగా మాత్రమే కాకుండా బహుశా సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఆయన విజిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఈ పర్యటన జరుగుతోంది దక్షిణాదిలో అంటారో, ఆ వెంటనే ఇందులో ఒక పొలిటికల్ యాంగిల్ ఉంది అనేది ఎవరికైనా అర్థమవుతుంది. సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఆలయాల పర్యటన రాజకీయ నాయకులు చేయరు, స్వామీజీలు చేస్తారు. వాటిని ఎవరైనా అర్థం చేసుకుంటారు. డిప్యూటీ సీఎంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఒక పార్టీ అధినేతగా ఉన్నాడు. కాబట్టి సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా అంటే ఈ సనాతన ధర్మ పరిరక్షణ అనేది తన పొలిటికల్ ఎజెండాలో ఒక భాగం అని చెప్పినట్టు. చాలామంది అనుకునేది ఏమిటి అంటే, ఇప్పుడు దక్షిణాదిలో బీజేపీ ఇంతవరకు ముందుకు వెళ్ళలేకపోయింది రాజకీయంగా. నార్త్లో ఈ మధ్యకాలంలో అన్ని వైపులా విస్తరించినటువంటి బీజేపీ సౌత్లో మాత్రం రకరకాల కారణాల వల్ల జెండా పాతలేకపోతోంది. కొంతకాలం పాటు కర్ణాటకలో అధికారంలో ఉన్నమాట వాస్తవం. ఆ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నమాట వాస్తవం. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏమిటి అంటే, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఈ 5 రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రజెన్స్ నామమాత్రం. మేబీ కర్ణాటకలో మిగతా రాష్ట్రాల కంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండి ఉండొచ్చు. ఆ తర్వాత తెలంగాణలో అధికారంలో కూడా వస్తుంది అనుకున్నారు. కానీ ఇప్పుడైతే ఆ రోజు కొంచెం దూరంలోనే ఉంది అని చెప్పుకోవాలి. సో మొత్తంగా బీజేపీ దేశంలో
అన్ని దిక్కులా కూడా తన జెండాని పాతగలిగింది, కానీ సౌత్లో మాత్రం ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫేస్ను చూపించి సౌత్లో బలపడాలి అనేది బీజేపీ వ్యూహం. గత కొద్ది రోజులుగా ఇది స్పష్టంగా కనిపిస్తోంది. నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్కి ఇచ్చే ప్రాధాన్యం కావచ్చు, పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో సడన్గా సనాతన ధర్మ పరిరక్షణ అనేటువంటి మాటలు ఎక్కువగా మాట్లాడడం కావచ్చు, విజువల్గా కూడా ఆ సనాతన ధర్మ పరిరక్షణ అనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు, వీటన్నిటి బట్టి బీజేపీ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఒక అవగాహనలో ఉన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ పేరుతోటి సౌత్లో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో బీజేపీ ముందడుగు వేయాలి అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో భాగంగానే ఇప్పుడు తమిళనాడు, కేరళలో 3 రోజుల దేవాలయాల పర్యటన కూడా జరుగుతోంది. పవన్ కళ్యాణ్కి అటు నటుడిగా గ్లామర్ ఉంది, ఇటు పొలిటికల్ పార్టీ పెట్టి చాలా ఎత్తుపల్లాలను కూడా చూశాడు ఆల్రెడీ. అతనికి చాలా ఫ్యూచర్ ఉంది పొలిటికల్గా కూడా, ఎందుకంటే వయసు తక్కువ కాబట్టి. వీటన్నిటి దృష్ట్యా పవన్ కళ్యాణ్ మనకు ఐడియల్ ఫేస్ ఫర్ బీజేపీ ఇన్ ద సౌత్ అనేది బీజేపీ వాళ్ళ ఉద్దేశంలా కనిపిస్తోంది. అందుకోసమే ఆయన ముందు పెట్టి వెనక నుంచి డ్రైవ్ చేస్తున్నారు. అయితే ఎంతవరకు సౌత్లో పవన్ కళ్యాణ్ తన ప్రభావం చూపగలడు అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో వామపక్ష భావజాలం లేక యాంటీ రిలీజియన్ సెంటిమెంటు చాలా బలంగా ఉంది. వాళ్ళ రాజకీయాల్లో అదొక బలమైన పాయ. అటువంటి చోట్ల బీజేపీకి మద్దతు పెంచాలి అంటే మామూలు విషయం కాదు. తెలంగాణలో కొంత పాత్ర వహించడానికి అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అందరికీ తెలుసు. అక్కడ తెలుగుదేశం పార్టీని పూర్తిగా మార్జినలైజ్ చేస్తే కానీ బీజేపీకి అడుగు ముందుకు పడదు. అది చేయడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ ఐడియా అయితే క్లియర్గా పవన్ కళ్యాణ్ని ముందు పెట్టుకొని సౌత్ని మనం కంకర్ చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పటికీ ఎంతవరకు పవన్ కళ్యాణ్ బీజేపీ ఆకాంక్షలు నెరవేరుస్తాడు అనేది మాత్రం $1 మిలియన్ క్వశ్చన్.